కంత్రి ట్రంప్ అసలు ఉద్దేశం బయటపడిందిగా. ప్రపంచ రాజకీయాల్లో కొత్త కలకలం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపించిన ప్రతిసారీ ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన ఉద్రిక్తత తప్పకుండా ఏర్పడుతుంది. ఆయన మాటలు, నిర్ణయాలు, వ్యూహాలు ఎప్పుడూ సూటిగా ఉండవు. తాజాగా ట్రంప్ తీసుకుంటున్న అడుగులు, చేస్తున్న వ్యాఖ్యలు చూసిన తర్వాత అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఒకటే ప్రశ్న వేస్తున్నారు: ట్రంప్ అసలు ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఆ ఉద్దేశం క్రమంగా బయటపడుతోందనే చర్చ ఊపందుకుంది. ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజునుంచే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగారు. కాని ఆ నినాదం వెనక కేవలం దేశభక్తి మాత్రమే కాకుండా వ్యక్తిగత రాజకీయ లాభాలు, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు అప్పుడే వినిపించాయి. ఇప్పుడు మరోసారి రాజకీయంగా చురుగ్గా మారుతున్న ట్రంప్ తన మాటలతో ప్రపంచాన్ని మళ్లీ రెండు వర్గాలుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శకులంటున్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొన్ని దేశాలను నేరుగా టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి. మిత్ర దేశాలపైనా, శత్రు దేశాలపైనా ఒకే రకమైన హెచ్చరికలతో మాట్లాడటం ఆయన శైలి. ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూనే మరోవైపు యుద్ధభాషను ఉపయోగించడం ట్రంప్ రాజకీయంలోని పెద్ద వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే కారణంగా ఆయనను విమర్శించేవారు కంత్రి ట్రంప్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అసలు ట్రంప్ ఉద్దేశం అమెరికా అధ్యక్ష పదవిని తిరిగి సాధించడమేనా, లేక ప్రపంచ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకునే పెద్ద ప్లానా? విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ట్రంప్ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా లోతైన రాజకీయ లెక్కతోనే వస్తోంది. ఓటర్లను ఆకర్షించడం, ప్రత్యర్థులను భయపెట్టడం, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యతను మళ్లీ చాటుకోవడం ఇవన్నీ ఒకే దారిలో సాగుతున్న వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం అమెరికాలోనే కాదు, ఆసియా, యూరప్, మిడిలీస్ట్ దేశాలపైన పడుతోంది. కొన్ని దేశాలు ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా మారతాయో అని ఇప్పట్నుంచే లెక్కలు వేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలు, యుద్ధ పరిస్థితులు అన్నీ ట్రంప్ విధానాలతో ముడిపడి ఉన్నాయనే భయం అంతర్జాతీయ వేదికలపై కనిపిస్తోంది. ఇక ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఆయనను ఒక స్ట్రాంగ్ లీడర్గా చూస్తున్నారు. ఏం మాట్లాడాలో అదే మాట్లాడతాడు, ఎవరికీ భయపడడు అనే ఇమేజ్నే వారు ట్రంప్ బలంగా ప్రచారం చేస్తున్నారు. కాని అదే ధైర్యం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందన్న అభిప్రాయం మరో వర్గంలో బలంగా ఉంది. అందుకే ట్రంప్ మాటలు ఇప్పుడు కేవలం రాజకీయ వ్యాఖ్యలుగా కాకుండా ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేసే సంకేతాలుగా మారుతున్నాయి. ఇప్పుడు బయటపడుతున్న విషయమేంటంటే ట్రంప్ తన రాజకీయ ప్రయాణాన్ని కేవలం అమెరికా వరకు పరిమితం చేయడం లేదు. ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరోసారి రుజువు చేయడమే ఆయన అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకోసం వివాదాలు, సంచలన వ్యాఖ్యలు, విభేదాలు ఇవన్నీ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాడు. ఇది ఆయన రాజకీయ శైలిలో కొత్త విషయం కాదు, కాని ఇప్పుడు అది మరింత తీవ్రమైంది. మొత్తానికి కంత్రి ట్రంప్ అనే పేరు వెనక ఉన్న అసలు కథ క్రమంగా బయటపడుతోంది. ఆయన ఉద్దేశమేమిటో పూర్తిగా అర్థమయ్యే రోజు ఇంకా రాలేదు. కాని ఒక విషయం మాత్రం స్పష్టం: ట్రంప్ రాజకీయాల్లో మళ్లీ కేంద్రబిందువుగా మారితే ప్రపంచం మరోసారి అనిశ్చితి, ఉద్రిక్తతల మధ్యకి వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఎలా మారతాయో, ట్రంప్ అడుగులు ఎటు దారితీస్తాయో ప్రపంచం మొత్తం ఉత్కంఠగా గమనిస్తోంది.